పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన అఖండ గోదావరి ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఓ కీలక ప్రకటన చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వివాదంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై తొలిసారి ఆయన స్పష్టమైన అభిప్రాయాన్నైతే వ్యక్తం చేశారు. ఈ కర్మాగారం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లకుండా కాపాడినట్టు వెల్లడించారు. ఇది చాలా మంది ఉద్యోగులకు, ప్రజలకు ఊరట కలిగించిన వ్యాఖ్యగా మారింది. ఈ నిర్ణయం వెనుక కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రాధాన్యతను పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. రాజస్థాన్ నుంచి వచ్చిన ఈ కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని వారి కోసం నిలబడ్డారన్నారు. విశాఖ ఉక్కు సంస్థను ప్రభుత్వమే నిర్వహించేలా ఉండేందుకు ఆయన చేసిన కృషిని పవన్ ప్రశంసించారు. దీనివల్ల ఉద్యోగులు, స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా చెప్పారు. గతంలో వైసీపీ పార్టీ పాలనలో కేంద్రం ఈ సంస్థను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 పేజీల లేఖ రాసి స్పందన కోసం ఆగిపోయారు. కానీ ఫ్యాక్టరీకి అవసరమైన ముడి ఇనుము గనులు ఇవ్వకుండా ఉద్యోగుల పదవులు తొలగించడంతో ఫ్యాక్టరీ మూతపడే పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఎలాంటి సరైన నిర్ణయం లేకపోవడంతో ప్రజల్లో, కార్మికుల్లో భయాలు కొనసాగాయి. ఇక ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేయగా కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల నిధులు కేటాయించింది. అప్పుడు ఈ సంస్థ ఇక ప్రైవేటీకరణకు వెళ్లదని అంతా ఆశించారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం వల్ల సందేహాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా కూడా ఉక్కు కర్మాగారంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆశలు అర్థాంతరమయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విశాఖ ఉక్కు ప్రభుత్వ యాజమాన్యంలోనే కొనసాగుతుందనే నమ్మకం ఏర్పడింది. ఉద్యోగులు కూడా ఈ ప్రకటనను ధైర్యం కలిగించే విషయంగా భావిస్తున్నారు.